హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకే 1/2 టీ స్పూన్ మెంతులు వేయాలి. మెంతులు వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత పోపు దినుసులు అన్నీ ఒక స్పూన్ కలిపి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు కలిపి ఒక స్పూన్ వేసుకున్నామండి. స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇందులోకే సన్నగా కట్ చేసి పెట్టుకుని ఒక ఆనియన్, ఒక టమోటాని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, 2 లేదా 3 ఎండుమిర్చి వేసి మొత్తం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బెండకాయలు, ఆ బెండకాయలంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలంతా జిగురు పోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెండకాయలంతా జిగురు అనేది తొందరగా పోతుంది. తర్వాత దీనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిపేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలంతా వాటర్ అంతా ఆ జిగురు ఉంటుంది కదండి, ఆ జిగురు అంతా పోయే వరకు బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాక చింతపండు గుజ్జు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నానండి. దాన్ని గుజ్జులాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం 10 మినిట్స్ అలా బాగా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ చూసారా, ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా, బాగా బెండకాయలు అంతా బాగా ఉడికిపోయి ఉంటాయి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ప్లీజ్ ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.